కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిని వెలికితీసి బోనులో నిలబెడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఖమ్మం సభలో కాంగ్రెస్ విజయానికి నాందిగా పేర్కొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో 80 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ బంధంపై రాహుల్ చెప్పిన మాటల్లో తప్పేముందన్న ఆయన కేసీఆర్ అవినీతికి మోదీ అండ ఉన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాహుల్ ఎవరంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సవరణ చేయడం జరుగుతుందో అదేవిధంగా నిరుపేద వర్గాలు కల్పించేటువంటి ఒక పెన్షన్ ప్రక్రియ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకొని రివ్యూ చేసి ఏదైతుందో దాన్ని పెంపు చేయడం జరుగుతుంది. ఒకప్పుడు 50 రూపాయల నుండి 75 రూపాయలు అయింది, 75 నుండి 200 అయింది, 200 నుండి 1000 రూపాయలు అయింది, 1000 నుండి 2000 అయింది, 2000 నుండి ఏదైతుందో భవిష్యత్తులో 4000 కాబోతుంది. దాన్ని ఏదైతుందో మీరు ఆహ్వానించి హర్షం వ్యక్తం చేయండి. ఇలా రాహుల్ గాంధీ గారి గురించి అవాకులు చవాకులు పేలడం, రాహుల్ గాంధీ గారు ఎవరు అంటే అసలు నువ్వెవడు అని చెప్పి అంటున్నాను. ఇవాళ పెన్షన్ అనేది ఏదైతుందో పెరుగుతున్నటువంటి ఒక నిత్యావసర వస్తువులు